నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే కేంద్రం ప్రభుత్వం ఏం మాట్లాడుకుంటుంది, ఈరోజు పార్లమెంట్లో మీటింగ్ ఎలా జరిగింది. ఈ పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అంటే ఎవరంటే ఫైనాన్షియల్ మినిస్టర్ అసలు ఏం మాట్లాడుకుందో మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆమె 3 థింగ్స్ గురించి మాట్లాడింది: గ్రోత్, యాక్సెప్టెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్ఎక్స్క్లూజివ్ యాక్సెస్ టు ఆపర్చునిటీ. అంటే మన దేశం యొక్క అభివృద్ధిని కోరుతున్నా అని చెప్పింది. దాని తర్వాత ప్రజల పట్ల వాళ్ళకి ఏమేమి కావాలో అని చూస్తా, దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి మనము ఇవ్వాలో తెలుసుకొని ఇస్తాను అన్నారు. దాంతో ఈరోజు ఒక మేజర్గా మనం ఈ 4 థింగ్స్ మీద ఈరోజు ఫోకస్ చేద్దామా. ఈరోజు పార్లమెంట్లో ఎలా మాట్లాడిందో ఒక 4 థింగ్స్ నాకు అనిపించిన ఈ 4 థింగ్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నాం. యూనియన్ బడ్జెట్ 2026లో ఎంత పెట్టచ్చు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింగ్ యాజ్ డూప్లెక్స్ స్కేల్ టు 12.2 lakh crore. అంటే యూనియన్ బడ్జెట్ ఈ 2026లో యూనియన్ బడ్జెట్ అనేది 12.2 lakh crore రూపీస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలని చూస్తుంది మన నిర్మలా సీతారామన్. దాని తర్వాత రైల్వే చూస్తుంది. రైల్వే ఒక 7 మేజర్ సిటీస్ అంటే ఏమేంటిదంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తానో చూడండి. ఆమె వీడియోలో ఏమేమి చెప్పిందంటే ముంబై టు పూణే టు హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ టు చెన్నై టు ఢిల్లీ టు వారణాసి టు రామేశ్వరం. దీస్ ఆర్ మేజర్ సిటీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద 7 మేజర్. అంటే ఒక ట్రాక్లో హై స్పీడ్ లెక్క నడపాలని చూస్తుంది. దాని తర్వాత 15 ఆర్కియాలజీ సైట్స్ అంటే 15 సైట్లు అనేది నేను ఓపెన్ చేస్తా అని చెబుతుంది. అందులో బ్యాంకింగ్ సెక్టర్ బడ్జెట్ 2026 లైవ్ హై లెవెల్ ప్లానల్ ఎన్బిసి ఓవర్ హాల్ మార్కెట్ రిఫార్మ్స్. అంటే ఏంటిదంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీద చాలా వరకు మార్పు తెస్తా అంటుంది. వాటి మీద మంచిగా కోరుకుంటా అని కూడా అంటుంది. దాని తర్వాత మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, వికసిత్ భారత్ అనే దాని మీద చేస్తున్నా అని చెప్తుంది. అన్నీ మనం పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే అన్ని న్యూస్ ఛానల్స్ చెప్తాయి. కాకపోతే మనం ఇప్పుడు అలా చెప్పుకోవాలి. నేనైతే కొన్ని చెప్దాం అనుకుంటున్నా. ఎలాగంటే ఇప్పుడు అసలు మన రాష్ట్రం ఎంత అప్పు తీసుకొని రాబోతుంది, ఒక అప్పు తీసుకొని వచ్చినప్పుడు ఒక మనిషి మీద ఎంత బడ్జెట్ పడుతుంది అంటే ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనేది లోన్ కానీ తీసుకొస్తే 2% ఉంటే 50 రూపీస్ అవుతుంది. అదే 1 lakh తీసుకొస్తే 50,000 అవుతుంది. అలా ఈరోజు ఒక్కొక్క మనిషి మీద ఎంత పడిద్ది, మనం 1.4 బిలియన్ అంటే 1.5 బిలియన్ మీద ఏం చేస్తారు, అవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఇలా అన్నారు ఏంటంటే 75 years ట్రెడిషన్ని ట్రేడ్ చేస్తాము అంటే బ్రేక్ చేస్తాము అంటున్నారు. అదేం ట్రెడిషను మనకి తెలియదు. దాని తర్వాత మనం 1947 నుంచి 1991 వరకు జరిగింది చూస్తే 1947 చిట్ చాట్ అనేది జరిగింది. 1991 లిబరలైజేషన్ జరిగింది. అంటే లిబరలైజేషన్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే పివి నరసింహారావు గారు ఉన్నారు. అప్పుడే మనకు కోకోకోలా, పెప్సీ అవన్నీ వచ్చాయి. దాని తర్వాత జిఎస్టీ మీద కూడా ఏదో ఆమోదం పలుకుతా అని అంటున్నారు. దాని తర్వాత అందరూ తెలుసుకోవాల్సిన ఒక 5 విషయాలు ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసుకుందాం. నేను వీడియో ఫస్ట్లోనే చెప్పాను కదా, ఒక 5 థింగ్స్ ఐ టెల్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ది ఫిజికల్ డిఫరెన్షియేషన్. అంటే ఇప్పుడు ఫిజికల్ డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదు, మనం ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీ 10,000 తీసుకుంది. 10,000 తీసుకుంటే 20 daysలో అయిపోయింది. దాని తర్వాత 5,000 తీసుకుంది. అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ. అంటే వాళ్ళు అనుకున్న దాని మీద బడ్జెట్ చాలా ఎక్కువ పడింది. అంటే ఇప్పుడు మన రాష్ట్రం కూడా తీసుకున్న దాన్ని బట్టి బాగానే ఉండిద్ది. ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది వచ్చిద్ది. ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఐవిఎం, వరల్డ్ బ్యాంక్స్, దాని తర్వాత ఇంకా బ్యాంక్స్ ఉంటాయి. ఇతర దేశాల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవటం ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత జీడిపి. అసలు జీడిపి అంటే ఏంటిది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఇది ప్రతి ఒక్క దేశానికి ఉండిద్ది. ఇదే ది మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఏ దేశానికన్నా కూడా జీడిపి అనేది చాలా ఇంపార్టెంట్. మనది 2025లో కానీ చూసుకుంటే 7.4 ఉంది. 2026లో అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దీనికి కారణం ఎవరన్నా కాదు, మన బీజేపీ. అంటే ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ గారు. ఎందుకంటే ఆయన 50% టారిఫ్ వేసిందంటే ఇది చాలా హ్యూజ్. ఇది ఒక నెంబర్ మీరు అనుకునే దానికన్నా చాలా పెద్దది. దాని తర్వాత థర్డ్ థింగ్, ఇదైతే
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దీన్ని మనం ఇంకా డెప్త్గానే వెళ్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మన మోడీ గారు బయటికి ఎక్కడికన్నా వెళ్ళారు, రీసెంట్గా రష్యా వెళ్ళారు, రష్యా ప్రెసిడెంట్ని కలిశారు, ఇటలీ వెళ్ళారు, ఇలా వీళ్ళని, లేకపోతే మొన్న పుతిన్ గారు వచ్చారు మన దగ్గరికి, వాళ్ళని అలా తీసుకొని పోవడం, వీటికన్నిటికి ఖర్చు ఎవరు భరిస్తారు? మన ఇండియా. దీనివల్ల మనకి పెద్దగా లాభం లేదు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో అన్ని ఫ్లైఓవర్లు ఇవన్నీ వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అంతా సెల్ఫ్ రిలవెంట్ అంటే సెల్ఫ్ రిలయెంట్, నథింగ్ బట్ మన మీద ఎంత అప్పు పడుతుందో తెలుసుకోవడం. ఫిఫ్త్ది ఇన్కమ్ ట్యాక్స్. ఇది వెరీ వెరీ హాట్ టాపిక్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా ఈ సంవత్సరం తగ్గిస్తారా, తగ్గివ్వరా? లాస్ట్ ఇయర్ అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బతికేటట్టు పెట్టారు. ఈ సంవత్సరం అసలు ఎలా పెడతారు? అవన్నీ చాలా పెద్ద విషయమే ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 15 lakhs కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి 30% ఉంది. దాని తర్వాత దాన్ని 24%, దాని తర్వాత 30% ఉంది. దాని తర్వాత దాన్ని 24 lakhs దగ్గర తీసుకొని వెళ్తే 30% చేశారు. దాని తర్వాత అసలు ఇవన్నీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడాలి అంటే మన రాజ్యాంగం ప్రకారం ఒక రూల్ ఉంది. నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా, ఏదన్నా నీ దగ్గర ఉందా, ఇంకేదన్నా చేయాలా, నువ్వు ఒక పార్లమెంట్లోకి వెళ్ళాలి. పార్లమెంట్లోకి వెళ్ళి అందరి ముందు మాట్లాడి అందరు ఆమోదించి అదంతా ప్రజలకి అర్థమైతే అప్పుడు నువ్వు చేయాలి, లేకపోతే నువ్వు చేయడానికి లేదు అనే ఆమోదం ఆ రోజు 1950లో జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగంలో రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాన్ని మన వాళ్ళు పాటించాలి, తప్పదు. దాన్ని మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం. ఒకటి పర్మిషన్ అంటే ఏం లేదు, మనందరం ఆమోదించామా లేదా ఇదనేది. ఫిజికల్ స్టేషన్ అంటే ఫిజికల్ ఎక్స్చేంజ్ అంటే ఎంత మాత్రం ఇది రికార్డ్స్లో ఉందా లేదా అని మనందరం తెచ్చుకుందాం. విజన్, అసలు నువ్వు ఏం విజన్ ఉంది నీ దగ్గర, ఎలా విజన్ ఉంది నువ్వు, అదంతా చూపియాలి. ప్రతి ఒక్క ప్రజలకి ఏం చేస్తున్నావు నువ్వు చూపియాలి. అప్పుడే నమ్ముతారు నువ్వు చేస్తున్నావా చేయలేదా. దాని తర్వాత మందనేది ఈ మధ్య చాలా కాలం మారింది. అసలు జియో పొలిటికల్గా చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు కానీ చూసుకొని యూరోపియన్ కంట్రీస్కి, కింద ఉన్న కంట్రీస్కి, దాని తర్వాత యుక్రెయిన్కి, రష్యాకి, మనకంటే మనం ఎవరు? ఇండియన్స్ వర్సెస్ అమెరికా. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. మన జీడిపి గ్రోత్ పెరిగిద్దో పెరగదో ఏం జరిగిద్దో తెలియదు. కానీ చాలా బిగ్ థింగ్స్ అనేవి నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్లో జరగచ్చు. మన బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా పెట్టారు. నాకు తెలిసి ఈ రోజుకి మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. మీరు మిగతా మామూలు పాయింట్స్ అక్కడ ఏం చెప్పారు బడ్జెట్లో, ఇంకా అవన్నీ మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఉంటే మన యూట్యూబ్ ఛానల్ మాత్రం ఎక్స్ట్రీమ్ ప్రీమియం లెవెల్లో మాత్రమే ఉండిద్ది. ఇక బాయ్.